அன்று இவ்வுலகம் அளந்தாயடி போற்றே. அன்று இவ்வுலகம் அளந்தாயடி போற்றே. சென்றங்கு தென்னிலங்கை செத்தாய் திரள் போற்றே. சென்றங்கு தென்னிலங்கை செத்தாய் திரள் போற்றே. பொன்ற ஜகடம் உதைத்தாய். பொன்ற ஜகடம் உதைத்தாய் புகழ் போற்றே. பொன்ற ஜகடம் உதைத்தாய் புகழ் போற்றே. கன்று குணிலாய் எழுந்தாய் கடல் போற்றே. கன்று குணிலாய் எழுந்தாய் கடல் போற்றே. கன்று குடையாய் எடுத்தாய் குணம் போற்றே. கன்று குடையாய் எடுத்தாய் குணம் போற்றே. வென்று பகை கிடக்கும் நின் கையில் வேல் போற்றே. வென்று பகை கிடக்கும் நின் கையில் வேல் போற்றே. என்றென்றும் சேவகமே ஏற்றி பறை கொள்வான். என்றென்றும் சேவகமே ஏற்றி பறை கொள்வான். இன்றியம் வந்தோம் உறங்கேலோரெம்பாவாய். இன்றியம் வந்தோம் இறங்கேலோரெம்பாவாய். नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ति. स्वोच्छिष्टायां सृजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते. गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः. ఆండాళ్ళ తల్లి చాలా స్వతంత్రంగా స్వామి దగ్గర ప్రవర్తిస్తోంది. ఆనాటి గోపికలు అలా ప్రవర్తించారు. ఏమది, అలా పడుకున్నవాడిని పడుకొనియక లేచిరా వచ్చి సింహాసనాధిష్ఠితుడవు అని శాసించారు కదా. ఇలా శాసించాక తీరా అయిపోయింది, వచ్చేసాడు స్వామి. పాపం ఎలా అంటే అలా వింటాడు. వచ్చాడు, వచ్చి ఒక కాలు వేల వేసుకొని ఒక కాలు ఆ కాలు మీద పెట్టుకొని కూర్చున్నాడు. కూర్చుంటే ఆ కాలు అరికాలు కనిపిస్తుంది వీళ్ళకి. ఎలా ఉంటుంది స్వామి అరికాలు? ఎర్రగా రాగరంజితమై ఉన్నదేమో. ఆ కాలు చూడగానే అయ్య బాబోయ్ ఎంత తప్పు చేసాం, ఎంత తప్పు చేసాం, స్వామిని నడిపించేసాం, అందుకే కాలింత ఎర్రవారిపోయింది అనుకున్నారు పాపం ప్రేమ గల పిల్లలు. మన గోదాదేవి పెరియాళ్వార్ కుమార్తె కదా. పెరియాళ్వార్ తనను అభినందించడానికి ఆకాశం మీదకి గరుడ వాహనాధిరుడై వచ్చిన స్వామిని చూచి పల్లాండు పల్లాండు అంటూ, స్వామి నీకు మంగళం కలగాలి, పాపం దృష్టి దోషం తగిలిపోతుందేమిటో, ఇంతమంది నిన్ను చూసేస్తున్నారని బెంగ పెట్టుకున్నారు. అదిగో వారి అమ్మాయి కదా, ఒక ఆకు ఎక్కువ చదివింది. ఇప్పుడు వచ్చిన వారిని గురించి వాళ్ళ నాన్నగారు మంగళం పాడితే ఎప్పుడెప్పుడో జరిగిపోయిన సంఘటనలన్నీ తలుచుకొని అమ్మో అమ్మో పల్లాండు పల్లాండు అంటోంది ఈ తల్లి. ఆ పల్లాండు అన్నా పోత్తి అన్నా ఒకటే అర్థం. ఆ నాన్నగారు పల్లాండు అన్నారు, ఈవిడ పోత్తి అంటోంది, అంటే మంగళం మంగళం అని అర్థం. అన్ని ఉలగం అళందాయడి పోత్తి చెన్నంగు తెన్నిలంగై శతాయ్ తిరల్ పోత్తి. పొన్న చెగడ ముదైతాయ్ పుగష్ పోత్తి. కన్ను కుణిలా వెరిందాయ్ కజల్ పోత్తి. కున్ను కుడయా వెడితాయ్ గుణం పోత్తి. వెన్ను పగై కెడుక్కుం నిన్ కయ్యిల్ వేల్ పోత్తి. ఎన్నెన్నుం సేవకమే ఏత్తి పరై కొள்వాన్. ఇన్నియాం వందోమిరంగేలోరెంబావాయ్. కృష్ణ, ఆనాడు నువ్వు ఇప్పుడు కృష్ణుడివి. ఇప్పుడు మా కోసం పడక గదిలోంచి నడిచి వచ్చి అలసిపోయావు, పాదాలు ఎర్రబడిపోయాయి. ఆనాడు అన్ను అంటే ఆ రోజు ఏమైంది, ఎంత ఘోరం జరిగిపోయింది. ఏమిటా ఘోరం? ఈ ఉలగ వళందాయ్, ఈ లోకాలనంతా కొలిచేసావు ఆ కాలు పెట్టుకొని. ఎంత సుకుమారమైన కాలయ్యా. తెనాలి రామకృష్ణుడని ఆ కవి కృష్ణుడు వనవిహారం చేస్తూ ఉంటే చూసి అంటాడు, స్వామి నీవి శిరీష పుష్ప కుసుమంబులు నీ చరణంబులక్కట ఇలా ఇది వృక్షము,
ఇట్టులు అలయించుట తగదని ఈ చూస్తే నీ శిరీష పుష్పాల పరమ సుకుమారమైనవి నీ పాదాలు, ఈ భూమి చూస్తే మొరటు, దాని మీద నడిచేస్తున్నావు, ఇలా బాగులేదయ్యా నీ పద్ధతి, ఇంత అన్యాయం చెయ్యకూడదు అంటూ ఆ బంగారు టందియలు, కాళ్ళకున్న బంగారు టందియలు చప్పుడవుతుంటే అవి ఇలా చెప్తున్నట్టుందిట. వేదం అలా రూపాంతరం చెంది కృష్ణ అలా నడిచేయకయ్యా, అలసిపోతాయ్యా నీ పాదాలని చెప్తున్నాయా అన్నట్టుంది అంటాడు తెనాలి రామకృష్ణుడు. అలాగా ఈ పిల్లలు ఆ రోజు ఎలాగ కొలిచేసావయ్యా, ఎంత బండరాళ్ళ మీద పెట్టేసావో కాలు, ఎంత మొరటు వృక్షాల మీద పెట్టేసావో, ఎంత మొరటు మనస్సున్న మా మీద పెట్టేసావో ఈ పాదం, అన్ని ఉలగమడందాయ్. ఆ రోజు ఈ లోకాలన్నీ కొలిచినటువంటి నీ పాదాలకి మంగళం. మంగళం అంటే దృష్టి దోషము తగలకుండుగాక అని అర్థం. అంటే చిన్న పిల్లలకి మనం అనుకుంటాం, ఎవరైనా ఎంత బాగున్నాడో బాబు అంటే ఆ రోజు రాత్రి కొంచెం మిరపకాయలు దిగతుడిచి పోసేయండి అంటూ ఉంటారు మన వాళ్ళు. అంటే దృష్టి దోషం తగులుతుంది, వాళ్ళ చూపు వల్ల ఈ పిల్లడికి ఏదో కష్టాలు వస్తాయని మన భావన. అలాగా ఇప్పుడు ఆండాళ్ళ తల్లి ఎవరికి కష్టాలు వస్తాయనుకుంటోంది. ఈనాటి కృష్ణుడికే కాదు, పూర్వపు అవతారాల్లో ఆయన చేసిన చేష్టలన్నీ తలుచుకొని వాటికి ఇప్పుడు మంగళం పాడుతుంది. అప్పుడు ఆ బలిచక్రవర్తిట, అయ్య బాబాయ్ నేను ఎంత బాగా దానం చేశానో, నా దానం చూస్తే అందరూ పొంగిపోతున్నారు, ఇంత నన్ను భూలోకంలోంచి కిందకి పాతాళానికి అణిచేసిన నేను అన్న మాట తిరగకుండా నేను దానం చేసేసాను అని తన దానం గొప్పతనం తలుచుకు వాడు పొంగిపోతున్నట్ట. ఇంద్రుడేమో బాబోయ్ నాకు ఇంత రాజ్యం ఇచ్చేశాడు, ఈ బలిచక్రవర్తి దగ్గర తీసేసుకొని హాయిగా నేను అనుభవిస్తానని వాడు సంతోషంతో ఉన్నట్ట. అంతేకాని ఎవళ్ళు కూడా అయ్యో ఆ పాదాలు అలా ఎర్రబారిపోయాయే, ఇంత మొరటు ప్రదేశాలని కొలిచేసాయే, వాటికి ఎంత అలసటైపోయిందో, వాటిని కాస్త సేద తీద్దామని ఎవ్వళ్ళు అనుకోలేదు. అమ్మయ్య ఇన్నాళ్ళకి నేను మంగళం పాడుతున్నాను అనుకుంటోంది ఆండాళ్ళ తల్లి. అన్ని ఉలగమలందాయడిపోతి పోని ఇది కొంత నయం, ఏదో అప్పటికప్పుడు అవతరించావు, అలా కాలు పెంచి కొలిచేసావు. ఈ రాముడుగా పుట్టినప్పుడు చెన్నంగు తెన్నిలంగై సెత్తాయి తిరలిపోతే ప్రత్యేకం పని కట్టుకొని ఆ పంచవటిలో ముందరుండి అక్కడ కూడా ఉండకుండా దండకారణ్యానికి నడిచి వెళ్ళిపోయి అలా కాళ్ళకి పనే రామవతి ప్రత్యేకం వెళ్ళావు. ఆ దండకారణ్యంలో ఉన్నావా, అక్కడి నుంచి లంక వరకు వెళ్ళావు, అంతా నడకేనాయే. ఆ పాదాలు ఎంత నొచ్చాయో కదా. ఆ నీ బలం చూసి అందరూ ఏమనుకున్నారో, అబ్బా రాముడు ఏమి పరాక్రమవంతుడు అని 10 మంది అనుకుంటే నీ కనురాపు తగలదా తండ్రి. అమ్మ బాబాయ్ నయం, నేను ఇప్పుడు మంగళం పాడుతున్నాను కనుక అనుకుంటుంది ఆండాళ్ళ తల్లి. ఆనాటి గోపికలు చెన్నంగు తెన్నిలంగై సెత్తాయి తిరలిపోతి, మళ్ళీ కృష్ణావతారానికి వచ్చేసింది. పొన్న చెగడ ముదైతాయి పుహష్పోతి. ఆ రోజు ఇప్పుడు చిన్న మాస తిరునక్షత్రం అంటారని, అంటే పుట్టినరోజు లేక పుట్టాడేమో కృష్ణుడు, యశోదమ్మకు ముద్దు, అందుకని నెలకో పుట్టినరోజు చేసేసేది. నెలకి పుట్టినరోజే, సంవత్సరానికో పుట్టినరోజు మనం చేసుకోవడమే గొప్ప అయిపోతున్నాం. ఆవిడ ఏం చేసేది, నెలకో పుట్టినరోజు చేసింది. అప్పుడు 3 నెలలు వెళ్ళేట పుట్టినరోజు చేస్తుంటే పెద్ద హడావుడిగా ఉంది ఇంట్లో. పిల్లాడు కాస్త ఏడుస్తాడు కదా అని 3 నెలలు అయిందంటే పుట్టి చలికాలం శ్రావణ మాసంలో పుట్టాడు కదా, పండగ రోజులు వచ్చాయి, చలిగా ఉంది, ఇంట్లో పడుకోబెడితే చలికి లేచిపోయి పేచి పెడతాడని అక్కడ ఒక బండి, సామాన్లు దాని నిండా ఉన్న బండి ఉంది. దానికి ఎద్దులు అవి పూంచిలేవు కనుక కదలదు. దాని పక్క మంచం వేసి పిల్లాడిని పడుకోబెట్టింది. ఏకంగా ఎండ తగలకుండా, ఏకంగా నీడ అయిపోకుండా, చిన్న ఎండ పొడ తగిలితే వెచ్చగా నిద్రపోతాడు బాబు, తన పని చేసుకోవచ్చు అని. ఆ బండిలో ఆవేశించేశాడు ఒక రాక్షసుడు, వచ్చేస్తున్నాడు మీదకి. పిల్లాడు కళ్ళు తెరిచాడు, ఆకలేసింది. అమ్మ ఇంకా రాలేదు, అమ్మ పాలు అన్నట్టుగా కాళ్ళు చేతులు ఇలా కొట్టుకున్నాడు. కాళ్ళు చేతులు కొట్టుకుంటారు పిల్లలు ఆకలిస్తే. ఆ కొట్టుకునేసరికి ఆ బుల్లి పాదం తగిలిందండి బండికి. సరే విడిపోయింది. కృష్ణ పాద స్పర్శ తగిలితేనే మనకి సంసార బంధం తొలగిపోతుంది. ఆ పాద స్పర్శ తగిలింది వాడికి కనుక చెగడ ముదైతాయ్. తండ్రి ఆనాడు ఆ బుల్లి పాదాలతో ఆ చెకటాన్ని తన్నేవే, ఆ పాదాలకి మంగళం. ఇంకా ఒకరోజు 2 రాక్షసులు ఒకేసారి వచ్చేసారు. ఇలా ఒక్కొక్కళ్ళం వెళితే పని అవటం లేదు, 2 ఒక్కసారి వెళ్ళి పని చేసుకొచ్చేద్దాం అనుకున్నారు. ఒకడేమో కపిత్తాసురుడు అని, అంటే వెలగ చెట్టుగా రూపాంతరం చెందాడు. ఒకడేమో దూడలా వచ్చాడు.
దూడలా వచ్చినవాడు ఆ దూడల్లో తిరుగుతూ వచ్చి మెల్లిగా పొడిచేద్దాం కృష్ణుడిని అని. ఆ చెట్టేమో తన దగ్గరికి వస్తే మీద పడిపోయి చంపేద్దామని ఇద్దరు కూడబలుక్కొని సై అంటే సై అనుకొని వచ్చారు. వచ్చేసరికి ఈయనేం చేశాడు, కృష్ణుడు ఎప్పుడు కాలాన్ని వృధా చెయ్యడు.